రైట్. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వచ్చే 24 గంటల అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్నారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇది బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. అలాగే ఇటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వచ్చే 24 గంటల అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్నారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇది బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఇటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్లో అందిస్తారు. శ్రీరామ్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఈ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అంటే చక్రి ఆగ్నేయ బంగాళాఖాతంలో 24 గంటల క్రితం ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి ఈ మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఇది శ్రీలంక వైపు నుంచి తమిళనాడు వైపుకు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల మీద చాలా ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటుగా ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల వరకు దీని ప్రభావం ఉండవచ్చునని అంచనా వేస్తుంది. మరోవైపు ఈ అల్పపీడనానికి తోడు 14, 15 తేదీల్లో మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే వాతావరణ శాఖ సూచనల ప్రకారం వచ్చే వారం 10 రోజుల పాటు ఏపీలో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని, ఇది తమిళనాడు తీరం వైపుకే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బెంగాల్ తుఫాను ప్రభావం ఏ విధంగా అయితే రాష్ట్రం మీద ఉందో అదే విధంగా ఇది కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అంటున్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 2 రోజుల్లో దీని ప్రభావం పూర్తిగా రాష్ట్రం మీద కనిపిస్తుందని, ప్రస్తుతానికైతే కోస్తా జిల్లాలలో ఉభయ గోదావరి జిల్లాల వరకు, నెల్లూరు జిల్లా నుంచి వాతావరణ శాఖ అయితే వర్షపు సూచనలు జారీ చేసింది. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో కురుస్తాయని చెప్తున్నారు. చక్రి. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్.